ఇన్ని వేల మందికి ఆకలి తీర్చాలంటే ఎన్ని రొట్టెలు కాల్చాలి ప్రభువా, ఎన్ని చేపలు పట్టాలి ప్రభువా? ఒక చిన్న ప్రార్థన చేసి 7 దారులు పోతారు అన్నారు వీళ్ళు. యేసయ్య అన్నాడు, లే, వీళ్ళకి మీరు ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం పెట్టడానికి ఇక్కడేమీ కిచెన్ లేదు, చికెన్ లేదు. మనం అనుకోలే ఇంతమంది వస్తారని. మరి ఇంతమందికి ఎక్కడి నుంచి కావాలి? దేవుడు అన్నాడు, మనకున్నది చాలు. ఎట్లా ఏంటే నువ్వు చెప్పే మాట? మనకున్నది చాలు. మనకున్నదంటే ఏముంది మన దగ్గర? చూడండి, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. ఉన్న జనం ఏంటి, ఉన్న నీడ్ ఏంటి, ఉన్న అవసరం ఏంటి, ఉన్న ఆధారం ఏంటి? కొంచెం ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేత పట్టుకొని ఏం చేశాడు ఆయన? కృతజ్ఞతాస్థితి చెల్లించి విరిచి పంచి పెడితే తినగా మిగిలిపోయాయి. ఈ స్థితి, ఈ పరిస్థితి, ఈ రాబడి, లేకపోతే ఈ సంపాదన, ఇప్పుడున్న ఆధారం చాలు నీవు మహాభివృద్ధి చెందడానికి. ఆ మనోనేత్రం, ఆ లాంగ్ సైట్, ఆ వెలిగింపబడిన అనుభవాలు ఈ రోజున మనకు కనిపించక ఆ ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నామే కానీ ఉన్నదాన్ని వాడుకొని మనం ఎదిగి గొప్ప స్థితికి రాలేకపోతున్నామండి.